గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. ఏం పేరు? లక్ష్మణ్. ఓకే బ్రో, లోపల సినిమా ఉంది కదా రక్త చరిత్ర, ఎలా ఉంది లోపల రెస్పాన్స్? మంచిగా ఉంది. మొత్తం పబ్లిక్ మొత్తం హల్చల్ చేస్తుంది, క్రౌడ్ మొత్తం ఒకటే లెవెల్ ఉంది. ఇంకా మంచిగా ఉంది క్రౌడ్ మొత్తం. ఓకే, ఇప్పుడు మన లోపల రామ్ గోపాల్ వర్మ గారి సినిమా కదా, ఆయన సినిమా కంటే కూడా ఆయన వాయిస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా, సో ఆయన వాయిస్ వచ్చినప్పుడు ఎలా ఉంది లోపల రెస్పాన్స్? మంచిగా క్రౌడ్ మొత్తం ఒకటే కొడుతుర్రు. ఓకే, అట్లా క్రౌడ్ మొత్తం క్రేజీ అయిపోయింది ఒకటేసారిగా. ఓకే, లోపల వివేక్ ఓబరాయ్ గారిది ఎంట్రీ కంటే కూడా అదే ఏమంటారు, లోపల యాక్టింగ్ అంటే కూడా ఎంట్రీలో వచ్చే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ వచ్చినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? మొత్తం క్రౌడ్ ఒకటి మొత్తం పేపర్ మొత్తం ఎగిరేసారు, మొత్తం క్రౌడ్ మొత్తం డిఫరెంట్ వెళ్ళిపోయింది ఒకటేసారి. ఓకే, అట్లా. మీకు మామూలుగా రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు సినిమాలతో పోలిస్తే ఆ సినిమా ఎలా ఉంది? మంచిది, బాగుంది. ఓకే, అంటే ఏమైనా కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అంటారు ఈ లెవెల్? ఇదే మంచిది కంబ్యాక్. ఇదే అలాగా, ఇది మామూలు సినిమా కదా, ఇలాగా ఇంకేమైనా సినిమాలు తీస్తే కంబ్యాక్ తీస్తే ఎలా ఉంటుంది అంటారు? మంచిగా ఉంటుంది, ఇంకా మంచిగా, ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఓకే ఓకే బ్రో. హాయ్ సార్. ఏం పేరు? సాయి కిరణ్. ఓకే, ఇప్పుడు రక్త చరిత్ర మూవీ చూసారు కదా, ఇప్పుడే లోపల ఎలా ఉంది? మామూలుగా అయితే లోపల మామూలుగా లేదు, పక్క హైప్ లో ఉంది సినిమా. పక్కా అందరూ చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది సార్, సినిమా అయితే చాలా బాగుంది. మూవీ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. ఇది రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పారు కదా, సో ఆయన ఒకప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? ఒకప్పుడు ఆయన సినిమాలు ఆ స్టోరీలు అవన్నీ చాలా బాగుంటాయి, ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఆ విధంగానే ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది, అందరూ చూడాల్సిన సినిమా ఇది మాత్రం. రామ్ గోపాల్ గారు ఉన్నది ఈ మూవీ చూసారు కదా, ఈ మూవీలో వివేక్ ఓబరాయ్ ఎంట్రీ అప్పుడు ఒక సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్ అప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? ఆ సాంగ్ అప్పుడైతే రెస్పాన్స్ మామూలు లేదు సార్, ఒక హైలో ఉంది. థియేటర్లో ఆడియన్స్ మొత్తం ఒక రేంజ్లో ఎంటర్టైన్ అయితే అవుతున్నారు. చాలా బాగుంది సార్ సినిమా. ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? సూపర్ ఉంది, అందరు చూడాలి. సినిమా మాత్రం హైలైట్, సూపర్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే. ఏం పేరు? హరి. ఓకే సార్, ఇప్పుడు మీరు రక్త చరిత్ర సినిమా చూడడానికి వచ్చారు కదా, సినిమా ఎలా ఉంది? బాగుంది సార్. బాగుందా? లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? ఇది రిలీజ్ కదా? బాగుంది సార్, అంతా సరిగా ఉంది. ఓకే, ఇది రామ్ గోపాల్ వర్మ గారిది ఇప్పుడు సినిమాలు అప్పుడు సినిమాలు పోలిస్తే ఎలా ఉంది? ఇది బాగుంది, ముందలా తీసింది బాగుంది. అయినా ఈ సినిమా బిజారా మంచిగా ఉన్నది. సినిమా బాగుంది. బాగుంది. లోపల రెస్పాన్స్ అది ఎలా ఉంది? లోపల గోలగోల ఉందా? ఎలా ఉంది? గొలగోలు అయితే ఉన్నది, మంచిగా ఉన్నది. ఓకే, మీరు ఇప్పుడు ఈ వయసులో వచ్చారు కదా, ఇంతకుముందు చూసారు ఈ సినిమా? ఇంతకుముందు రిలీజ్ అయినప్పుడు? ఇంతకుముందు అప్పుడు చూసినాం, పాతగా ఉన్నప్పుడు సినిమా చూసినాం. ఇప్పుడు వచ్చినాము సినిమా చూస్తే బాగుంది, అది ఇంకా బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది లోపల హీరో ఎంట్రీ ఉంది కదా, ఎంట్రీ అప్పుడు ఒక సాంగ్ వచ్చింది కదా, అప్పుడు ఆ హడావుడు బాగుంది. లొల్లి బాగుంది, సప్పుడు బాగున్నది. ఆడ లొల్లి బాగుంది సార్. ఓకే, పిల్లలు బాగా వస్తున్నారు. మీరు మీ వయసులో ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇలాగే హడావుడు చేసేవాళ్ళ? చేసినాం సార్. అంటే వెళ్ళినప్పుడు అప్పుడు బి చేసినాం, ఇప్పుడు బి చేసినాం. ఇప్పుడు చేశారు, అప్పుడు హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? రిత్విక్ నా పేరు. ఓకే బ్రో, ఇప్పుడు లోపల సినిమా చూసారు కదా రక్త చరిత్ర, లోపల ఎలా ఉంది హడావుడి? చాలా గలీజ్గా మొత్తం అందరు ఎగురుకుంటా ఫీలే వేరే ఉంది మొత్తం. ఓకే, ఇప్పుడు మామూలుగా పెద్ద హీరో సినిమాలు ఉంటాయి కదా, అంటే పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ, దానికి తగ్గట్టు ఉందా? ఎలా ఉంది లోపల? ఖాళీ అట్లా మొత్తం ఫీలింగ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇది ఫీలింగ్, ఆ హైప్, ఆ క్రేజీ మొత్తం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఒకప్పుడు సినిమాలు చూస్తే ఇప్పుడు సినిమాలు చూస్తే దానికి డిఫరెన్స్ ఏమైనా అర్థమవుతుందా? బ్రో, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పుడుది లెవెల్ ఇప్పుడుది లెవెల్ ఒక మ్యాచ్, వేరే హైప్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు లోపల హడావుడి ఎలా ఉంది? చాలా క్రేజీ బ్రో, ఇట్లా చెమటలు పట్టేస్తే ఇక మీరు చూసిరు అనుకో. ఓకే, వివేక్ గారిది ఎంట్రీ ఉంటుంది కదా, ఎంట్రీ అప్పుడు ఒక సాంగ్ వస్తుంది కదా, రక్త చరిత్ర సో ఆ సాంగ్ అప్పుడు లోపల ఎలా ఉంది హడావుడి? ఆ 50 రూపీస్ టికెట్ వైజ్ చూసినాం అనుకో, ఆ మజా వేరే ఉంటుంది. మీరు ఎగురుడు. ఓకే, లోపల డాన్సులు కూడా వేస్తున్నారు అంతా ఫుల్. ఓకే, ఇప్పుడు రామ్ గోపాల్ గారు సినిమా కంటే కూడా వాయిస్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, లోపల స్టోరీ టెల్లింగ్ అయిందే కదా, ఆయన వాయిస్ వచ్చినప్పుడు ఎలా ఉంది? మొత్తం ఇట్లా కీకల్ మొత్తం ఆ కీకలు వదిలిపెడితే మీ వాయిస్ పోతుంది. గొంతు కూడా పోయినట్టు అంతే, ఫుల్ సర్దుందా వచ్చినా నేను అంతే అర్థం చేసుకోరు. ఓకే, లోపల ఓవరాల్గా మూవీ గురించి ఎలా చెప్తే ఏం చెప్తారు మూవీ గురించి ఓవరాల్గా? ఇచ్చి పడేస్తారు మొత్తం, అంతే. ఓకే, మళ్ళీ ఇంకోసారి రిలీజ్ అయితే మళ్ళీ చూస్తారా? పక్కా ఆ ఫ్యాన్ బేస్ అది. ఓకే, దానికి ఉన్న హైప్ వేరే అంతే. ఓకే, ఏం పేరు చెప్పారు? రిత్విక్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఏం పేరు? శంకర్ నా పేరు. ఓకే బ్రో, లోపల రక్త చరిత్ర సినిమా ఉంది కదా, లోపల ఎలా ఉంది హడావుడి? హడావిడి అయితే చాలా బాగుంది, కుర్రోళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మూవీని.
అప్పుడు మూవీస్ రామ్ గోపాల్ మనకు తెలిసినవి ఎలా ఉంటాయో రీసెంట్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ ఈ మూవీ అయితే చాలా బాగుంది. మన కుర్రోళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హడావుడి మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు కళ్యాణ్ బాబు సినిమాకి కానీ లేకపోతే మహేష్ బాబు సినిమాకి కానీ రిలీజ్ అంటే ఒక హడావుడి గోల కేక ఉంటుంది కదా, సో దీనికి ఎలా ఉంది? అలాగే ఉంది ఏమన్నా? అలానే అంటే మరి మన హీరోస్ అంత రేంజ్ ఉండకపోయినా సరే హడావుడి అయితే బాగానే ఉంది. మన యూత్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాం ఓకే. మూవీని. వివేక్ గారిది ఎంట్రీ అప్పుడు ఒక సాంగ్ వస్తుంది కదా, రక్త చరిత్ర అని, సో దానికి ఎలా ఉంది లోపల హడావుడి? అవి అయితే హడావుడి అంటే ఇంకా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు అందరూ. గూస్ పింపుల్స్ వస్తాయి అయితే గూస్ బంప్స్నే గూస్ పింపుల్స్ అంటాం మనం. సరే అలా అనిపించింది. బాగుంది, చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. ఇప్పుడు రామ్ గోపాల్ గారు మూవీ కంటే కూడా ఆయన వాయిస్ స్టోరీ టెల్లింగ్కి ఒక చెప్తారు కదా, ఇలా జరిగింది కదా, అలా జరిగింది, సో అలా జరుగుతున్నప్పుడు ఎలా ఉంది లోపల రెస్పాన్స్? అంటే బాగుంది. చాలా మంది చాలా అరిచారు, కొంతమంది కొంచెం చాలా మెస్మరైజింగ్ ఉంటుంది అతను వాయిస్ కూడా చెప్పేటప్పుడు. నాకైతే మంచిగా అనిపించింది. రిమైనింగ్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఓకే, ఏం పేరు చెప్పారు? శంకర్ నా ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.